నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పొట్టి శ్రీరాములు పార్క్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. చెప్పాడంటే చేస్తాడంతే. 3000 రూపాయల నూతన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేసిన మేయర్ నూర్జహాన్ పెదబాబు. విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తా. సంఘీయులకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హామీ. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి. పాదయాత్రలో ఎమ్మెల్యే కొటారు వెల్లడి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని. ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. పండగ వాతావరణంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లక్కీ డ్రా. విజేతలకు బహుమతులు అందజేసిన యాజమాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక వసంత్ మాల్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద అభివృద్ధి పనులకు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆళ్ల నానిని అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ చెక్కా రాజారావు, సెక్రటరీ పైడి భీమేశ్వరరావు, ట్రెజరర్ కొల్లూరు లక్ష్మీ నరసింహారావు, అలాగే అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మద్దుల పవన్ కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య ప్రముఖులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, సత్యకుమార్, దేశ నరసింహారావు, కార్పొరేటర్ వంకదారు ప్రవీణ్ కుమార్, కోఆప్షన్ సభ్యులు గుడివాడ రామచంద్ర కిషోర్, గ్రంథి నాగేశ్వరరావు, ఆలపాటి కోటేశ్వరరావు, చలువాది బాలకృష్ణ, నూలు సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని, తెలుగు జాతి కీర్తిని ప్రపంచ స్థాయిలో పెంపొందించిన పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అక్కడికి వచ్చి అక్కడ పార్క్ నిర్మాణం చేయడానికి కూడా అక్కడ అవకాశం ఉంది కాబట్టి అక్కడ చిన్న పార్క్, అదేవిధంగా అక్కడ ఒక మంచినీటి సౌకర్యానికి ఒక బోరు, అక్కడ ఒక ఫౌంటైన్, దీనికి సంబంధించి 12 లక్షలు చేసే పని పూర్తిగా చేస్తే, ఎందుకంటే సగం సగం కాకుండా అసంపూర్తిగా కాకుండా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని ఆ విగ్రహాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి అవకాశం అదృష్టం మనకు వచ్చింది కాబట్టి నిధులకి వెనకడుగు వేయకుండా అక్కడ ఎంతో మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం ఆర్యవైశ్య ప్రజల మనోభావాలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరాధించేటువంటి అటువంటి మహనీయుడికి సంబంధించి మనం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మరి అభివృద్ధి చేయటం అనేది మనకందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేమందరం కూడా నిర్ణయం తీసుకున్న మీదట ఈ 12 లక్షలే కాదు, ఈ కార్యక్రమానికి సంబంధించి అదనంగా మరో 2-3 లక్షలైనా సరే తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మరి చైర్మన్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలుగజేసి ఈ 4 మాటలు కూడా మీతో చెప్పేటువంటి అవకాశం కలుగజేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక సందర్భంలో అతి త్వరలో మళ్ళీ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మనమందరం కూడా ఈ విధంగా పాల్గొనే అవకాశం రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అతి త్వరలోనే ఇది పూర్తయి కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం. మరి ఫస్ట్ నుంచి కూడా మన ఆర్యవైశ్య పెద్దలు ఎవరు వచ్చినా సరే
మా ఆఫీస్కి, అంటే నా ఆఫీస్ లాంటిది అది, నా ఆఫీస్ అని సంబంధించండి. నా ఆఫీస్కి ఎవరు వచ్చినా సరే నాని గారి ఆఫీస్కి ఎటువంటి పనైనా చేశారు, ప్రత్యక్ష సాక్షి నేనే. అలాగే మన ఓసీలకి ఇప్పుడు వరకు డబ్బులు ఇచ్చిన గవర్నమెంట్ నేను కానీ నా ముందు తరం కానీ ఎవరు చూడాల. మరి ఈ రోజున మన ఇంటి ఆడపడుచులకి 15,000 రూపాయలు సంవత్సరం వస్తుంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ట్యాంక్స్ చెప్తుంటే నా మనసు ఎంత పులకరిస్తుందంటే, మరి ఆ విధంగా అమ్మఒడి గారికి అన్ని ఓసీలకి డైరెక్ట్గా మనకైతే రాలేదు కానీ వయసులకి తీసుకోండి రాలేదు కానీ ప్రతి 6 వయసులు అందరూ కూడా ఈ రోజున లబ్ధి పొందారు ఈ గవర్నమెంట్లోని. మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే. 23 సంవత్సరాలు జరిగింది. తర్వాత ఇది పాత పార్క్ అయిపోవడం, ఇది డెవలప్మెంట్ లేకుండా ఆదరణ నోచుకోకుండా ఇలా ఉండిపోయింది. మొన్న మధ్య సత్యకుమార్ గారు, నరసింహారావు, నేను 10 మంది కలిసి వెళ్ళి నాని గారిని మా పొట్టి శ్రీరామ్ గారి పార్క్ ఇలా ఉండిపోయింది, మీరు కొద్దిగా పెద్ద పని చేసుకుని మాకు ఏదైనా కొద్ది నిధులు ఇవ్వాల్సింది అనగానే బొద్దాన శ్రీనివాస్ గారిని పిలిచి మీకు ఎంత కావాలో ఏంటి అని అడిగి మనం 5 లక్షలు అడిగాము. ఆయన వెంటనే 5 లక్షలు చాలదు, మీరు 10 తీసుకోండి అని చెప్పి వారి పెద్ద మనకు చాటుకున్నారు. నిన్న అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాడు ఎస్టిమేట్ చేసి 12 లక్షల రూపాయలు చెప్తే స్పాట్లోనే 12 లక్షల రూపాయలు కూడా దాన్ని పెంచి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఏమైనా కావాలంటే చేయించుకోమని చెప్పారు. వారి పెద్ద మనిషికి మన ఆరోగ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారి యొక్క పార్క్ని మరి సుందరీకరణ చేయడానికి, ఇంకా అభివృద్ధి చేయడానికి మన ఆరోగ్య సోదరులందరూ కూడా మరి గౌరవనీయులు పెద్దలు ఆర్నారాయణ గారిని మరి ఆఫీస్కి వచ్చి, సార్ మా నాయకుడి యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహ పార్క్ని డెవలప్మెంట్ చేయండి అని మరి నాని గారిని అడిగిన వెంటనే చాలా పవిత్రమైన స్థలం ఇది. ఎందుకంటే ఈ స్థలంలో మరి ఆంధ్ర రాష్ట్ర మరి సమైక్యాంధ్ర కోసం కానీ మరి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ప్రతి ఒక్క పార్టీ అంటే పార్టీలకు సంబంధం లేకుండా ప్రజల సమస్య వచ్చినా మరి వైఎస్ఆర్ పార్టీ మరి పోరాటంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కానీ, నాని గారి పిలుపు మేరకు కానీ ఈ ప్రాంతంలో ఎన్నో ధర్నాలు, దీక్షలు, నిరాహార దీక్షలు చేసిన పవిత్రమైన ప్లేస్ ఇది. మరి అటువంటి ప్లేస్ ని మన ఆర్యవైశ్య సోదరులు మరి నాని గారి వద్దకు వచ్చి దీన్ని సుందరీకరణ చేయమని, ఒక పార్క్ గా ఇంకా డెవలప్మెంట్ చేయమని మరి అడిగిన వెంటనే మరి నాని గారు మరి ఇమీడియట్ గా స్పందించి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే వెనకబడవద్దు, మరి దాన్ని ఏలూరులోనే ఒక పవిత్రమైన ప్లేస్ గా తీర్చిదిద్దమని మరి నాకు ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి చెప్పడం మనమందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. పెట్టారో ఎవరు డబ్బులు ఖర్చు పెట్టారో వాళ్ళని మర్చిపోవద్దని చెప్పి అభివృద్ధి కమిటీకి తెలియపరుస్తున్నా. అది అన్నగేంద్రరావు, పైడేటి రఘు, గ్రంథి బదిలి. దయచేసి లేరు, చనిపోయారు అన్నగేంద్రరావు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్దారులకు నెలకు 3,000 రూపాయలు పెంచి క్రిస్మస్, సంక్రాంతి పండుగ రోజుల్లో పేదవాళ్ల మొఖాల్లో సంతోషాన్ని నింపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. ఈ నెలలో కొత్తగా మంజూరైన పెన్షన్దారులకు మేయర్ నూజహాన్ పెదబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు 3,000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులతో రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అయినప్పటికీ పేదలకిచ్చిన మాట తప్పకుండా సచివాలయ సిబ్బంది, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ నెల 281 కొత్త పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 79 సచివాలయాల పరిధిలో ప్రతి నెల 29,664 మంది లబ్ధిదారులకు 8,90,00,000 రూపాయల పెన్షన్ల రూపంలో ప్రజలకు మొత్తబద్ధంలో అందజేస్తున్న ఘనత మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనానికే దక్కిందని నూజహాన్ పెదబాబు అన్నారు. 50వ డివిజన్ పరిధిలో ఈ నెల కొత్తగా 14 పెన్షన్లు, మొత్తంగా ప్రతి నెల 617 మంది లబ్ధిదారులకు 18,51,00,000 రూపాయల ప్రతి నెల అందజేస్తున్నామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద కొడుకులా పేదలకు భరోసా కల్పించారని చెప్పారు. లబ్ధిదారులందరూ వారి జీవితంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్చిపోకుండా మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే పెద్ద మనసుతో అందరూ ఆశీర్వదించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గౌరపేట నాయుడు, సింగ్, శివ, మానుకొండ శ్రీను, కుమారి, రమణ, నక్కా కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.
అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకుంటూ పెన్షన్ని 3,000 రూపాయలకు పెంచుతూ మరి క్రిస్మస్ సంక్రాంతి పండుగలలో మరి పేదవారి మొహాల్లో వెలుగులు చూసే విధంగా మరి యొక్క కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అప్పుల పాలు చేసి ఉన్నప్పటికీ కూడా అటువంటి ప్రభుత్వాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అధిగమించుకుంటూ మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాలంటీర్స్ అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి మరి అనేక పథకాలని ప్రవేశపెడుతూ అవన్నీ కూడా అమలు చేస్తున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఈ నెల కొత్తగా 281 పెన్షన్లు కొత్తగా మంజూరు అవడం జరిగింది. ప్రతి నెల కూడా 29,664 మందికి మరి పెన్షన్లు మరి ప్రతి నెల కూడా 8,90,00,000 రూపాయలు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఈ డివిజన్లో 50వ డివిజన్కి సంబంధించి కొత్తగా 14 పెన్షన్లు మంజూరు అవ్వడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరు కూడా ఒకరిపై ఆధారపడకుండా వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి పేద ప్రజలందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని మరి అందరూ కూడా నిండు మనసుతో ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున స్థానిక 57వ డివిజన్లో కొత్తగా వచ్చినటువంటి పెన్షన్లు 14 పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి 57వ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి గౌరవ మేయర్ నూర్జహాన్ గారి చేతుల మీదుగా, అట్లాగే మా 57వ డివిజన్ మా వైసీపీ నాయకులు సింగారు కానివ్వండి, మానికొండ శ్రీను గారు, అట్లాగే మా డివిజన్ ప్రెసిడెంట్ గౌరపేట నాయుడు గారు, కుమారి గారు, రమణ గారు, అట్లాగే కృష్ణ గారు, మన శివ గారు, రాజు గారు, అట్లాగే మా ముఖ్య వైసీపీ నాయకులందరి సమక్షంలో ఈ రోజున గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా మరి ఈ నెల నుంచి 3,000 రూపాయల పెన్షన్ పెంచుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళ ఆనందంలో, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చెప్పలేనిది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు కూడా మా పేదల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు మరి నిండు నూరేళ్ళు ఆయనకి కలగాలని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అయినా సరే ఆయనే ముఖ్యమంత్రి కావాలి, మా బతుకుల్లో ఆనందం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కింద ఉండాలని చెప్పేసి ఆయన వీళ్ళందరూ పెన్షనర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి నిండు మనసుతో ఆశీర్వదించారు. మరి 30,000 మందికి సుమారు 9 కోట్ల రూపాయలు మరి ఒక్క ఏలూరు కాన్స్టిట్యున్సీలోనే పెన్షన్ ద్వారా ఇస్తున్నామంటే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఖర్చు పెడుతున్నారో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మేమందరం కూడా మీకోసం కష్టపడుతున్నటువంటి మా వైసీపీ నాయకులు అందరం కూడా మీకోసమే, పేద ప్రజల కోసం, మధ్యతరగతి కుటుంబీకుల కోసం కూడా మేమందరం కష్టపడుతున్నాం. కాబట్టి మరి మమ్మల్ని అందరినీ కూడా రానున్న ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున ఆశీర్వదించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా సీఎం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ, రాబోయే ఎలక్షన్స్లో మీ అందరి దగ్గరికి వచ్చి మరి మీ అందరి అభ్యర్థన మీదుగా మనం కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారిని మనం ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమంగా చేసినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. శనివారపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లక్కోజు రాజగోపాలాచారి నేతృత్వంలో విశ్వబ్రాహ్మణుల కులంలో ఉన్న అన్ని కుల వృత్తిదారులు, వ్యాపారస్తులు, హేలాపురి విశ్వబ్రాహ్మణ సంఘం, వడ్రంగి సంక్షేమ సంఘం, శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం, శనివారపేట రుద్రభూమి సంఘం స్వర్ణకారులు అందరూ విశ్వబ్రాహ్మణ ఐక్యవేదికగా ఏర్పడి ఆళ్లనానిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాలాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ప్రపంచ ఆధునీకరణలో భాగంగా వృత్తులు కోల్పోవడం, వివిధ రంగాల్లోకి వలస వెళ్లిపోవడం వల్ల ఆర్థికంగా వెనుకబడిపోయామని, తమకు ఒక అపరకర్మల కమ్యూనిటీ హాలు, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు క్లస్టర్ శాంక్షన్ చేసి ఉన్నారని, అది వడ్రంగి పనివారులకు ఇవ్వాలని కోరారు.
ఆళ్లనాని బీసీ కుటుంబాలకి ఒక అన్నగా ఒక కొడుకుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఏలూరులో 2004, 2009, 2019 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన దగ్గర నుండి దాదాపుగా 54,000 ఇళ్లు ఇచ్చిన ఘనచరిత్ర ఆయనదని, అంతేకాకుండా 15, 16 కులాలకు కమిటీ హాల్స్తో పాటు నిధులు ఇచ్చిన ఏకైక నాయకుడు ఆయనేనని, బీసీలంటే ఎంతో ప్రేమతో తమ కుటుంబాలకు చేస్తున్న మంచిని బీసీలు మరవరని, రేపు రాబోయే రోజుల్లో బీసీలంతా ఆయన వెంటే ఉంటామని తెలియజేశారు. తమ ఓట్లన్నీ ఆయనకే వేసి మళ్లీ ఆయన మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. తమ కులానికి కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెళ్ల దుర్గాప్రసాద్, అద్దంకి సత్యనారాయణ, కుకుండ వీరబ్రహ్మం, కొత్తల శివ, కె సూర్యప్రకాష్, సింహాద్రి బొంగాచారి, బుద్ధురి సత్యనారాయణ, వీర్ని వైనేశ్వరరావు, మానేపల్లి నాగేశ్వరరావు, యలబాక కృష్ణ, బొద్దూరి ప్రసాద్, నల్లబాటి కామేశ్వరరావు, పాలచర్ల సురేష్, ఎదలాడ ఉమామహేశ్వరరావు, పెద్ద సంఖ్యలో వివిధ వృత్తుల్లో ఉన్న విశ్వబ్రాహ్మణులు హాజరయ్యారు. ఇటీవల కాలంలో నాకు మరింతగా మరిన్నిసార్లు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్య అపరికరణకు సంబంధించి, ఆ స్థలానికి సంబంధించి మాకు చాలా అవసరమైనటువంటి సమస్య. మేము ప్రతినిత్యం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఎందుకంటే మేము అద్దె ఇళ్లలో ఉంటాము. ఆ ఇళ్లలో ఇటువంటి దుర్ఘటన ఏదైనా జరిగితే అక్కడ అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా, ఆ కర్మకాండలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము నిర్వహించాల్సి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మాకు ఈ అపరకర్మలకు సంబంధించి ప్రత్యేకించి ఒక స్థలాన్ని కేటాయించమని చెప్పి అడుగుతూ జరిగింది. తప్పకుండా ఆ విషయంలో కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి నేను మీకు తప్పకుండా అపరకర్మలకు సంబంధించిన ఆ సమర్పణటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం త్వరలోనే. దాని తర్వాత ఈ ఆటో నగర్కి సంబంధించి కూడా కొంత క్లస్టర్ను ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ, లేకపోతే ఆటో నగర్లో షాపులను ఏదైనా కొంతవరకు కేటాయించేటువంటి కార్యక్రమం చెప్పారు. పండుగ తర్వాత మళ్ళీ పెద్దలందరినీ కూడా నేను పిలిచి మనం అందరం కూర్చుని కలెక్టర్ గారి దృష్టికో ఇతర అధికారుల దృష్టికో తీసుకువెళ్ళి కొంతవరకు ఆటో నగర్లోనూ ముఖ్యంగా ఈ వడ్డానికి మీద ఆధారపడినటువంటి వారికి ఆ విధంగా మనం అవకాశం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ క్లస్టర్కి సంబంధించి ఈ విధానం కూడా ఉంది, ఈ అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లోని వీరందరికీ కూడా వివిధ చేతివృత్తుల వారందరికీ కూడా అవకాశం ఇచ్చేటువంటి ఈ ప్రోగ్రాం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా మీరు వచ్చినప్పుడు మనం పండుగ తర్వాత మళ్ళీ మనం సంక్రాంతి తర్వాత మరి పెద్దలందరం ఒకసారి కూర్చున్నప్పుడు అధికారులు కూడా నేను పిలుస్తాను. దానికి సంబంధించి అవకాశం ఎంతవరకు తప్పకుండా ఆ పని కూడా పూర్తి చేస్తాం. కానీ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అన్నిత్యం మనం ప్రతి ఇంట్లోనూ కూడా ఎదుర్కొనేటువంటి సమస్య అయినటువంటి అపరికరణ సంస్కరణలకు సంబంధించి ఈ భవనానికి సంబంధించి మాత్రం తప్పకుండా 1 రోజుల్లోపే మనం తప్పకుండా సహకారం చేస్తామని మీ అందరికీ కూడా సౌన్యంగా మనం చేస్తూ కేవలం మీకు సంబంధించి ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి అంశాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎప్పుడు ఏ అవసరం నా తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ ఎప్పుడు నా వంతు సహకారం అవసరమైన ఇంతకుముందు వరకు నేను ఏ విధంగా మనందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం అందజేస్తూ వచ్చాను. భవిష్యత్తులో కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని కూడా తప్పకుండా నా వంతు సహకారం నేను అందజేస్తున్నాను. ఆ సమస్యల పరిష్కారం అందరికీ ప్రత్యేకించి పెద్దలందరూ కూడా రాంబాబు గారు కానీ ఇతర పెద్దలు, ఇతర సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు నాకు ఇదంతా కూడా ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా చెప్పడం కాదు. నేను గత ఎన్నికల్లో కానీ అంతకుముందు నేను ఎప్పుడు పోటీ చేసినా కూడా మీరందరూ కూడా ప్రతి స్వర్ణకార కుటుంబం కూడా నాకు ఎంతగా అండగా నిలబడేవాడు నాకు గుర్తుంది. తప్పకుండా మీరు ఆ సమయంలో మీరు మా మీద చూపించినటువంటి ప్రేమాభిమానాలకు మీ రుణం తీర్చుకునే అవకాశం ఏ సందర్భంలో వచ్చినా తప్పకుండా నేను అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. మీ అందరికీ కూడా సౌకర్యంగా ఆలోచిస్తూ ఈరోజు ప్రత్యేకించి ఈ వేదికపై నుండి మన పెద్దలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి అంశం విషయంలో త్వరలోనే
ఈ సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ కొంతమంది పెద్దలు మనం కూర్చుని దానికి సంబంధించి అన్ని విషయాలకు సంబంధించి ఒక పరిష్కారాన్ని మనం తీసుకొద్దాం అతి త్వరలో. మీ అందరికీ కూడా సౌకర్యంగా మనం చేస్తూ మరి ఈరోజు ఇంతమంది పెద్దలను దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడిలో ఉదయం ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించి అక్కడ నుండి మధ్యాహ్నం కాట్లంపూడి చేరుకుని 2వ విడత ప్రజా ఆశీర్వాద యాత్రను ముగించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ వచ్చే 2024 ఎన్నికల్లో మళ్లీ జగన్ను సీఎం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాలిపూడి సర్పంచ్ వీధి నవ్య, మండల కన్వీనర్ తేరా ఆనంద్, ఎంపీపీ పెర్మస్ శ్రీనివాసరాజు, మండల కొండలరావు, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ అప్పన ప్రసాద్, కూచిపూడి భాస్కర్, కోఆప్షన్ మెంబర్ జ్యోతి, జరీనా, రత్నం తదితరులు పాల్గొన్నారు. అందరూ మన కమిటీ వాళ్ళు అందరూ కూడా మెజార్టీగా గెలిపించుకోవాలని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాం. ఆలస్యమైన మిట్ట మధ్యాహ్నమైన ఓపికగా మీరందరూ కూడా స్వాగతం పలికి మీరందరూ కూడా చక్కటి చిరునవ్వుతో మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళి పువ్వులు హారతులు ఇచ్చి ఆశీర్వదించినందుకు అందరికీ పేరు పేరున నమస్కారం సమస్య నా దృష్టికి అందరూ కూడా తీసుకువచ్చారు. ఆ డ్రైన్ సమస్యను పరిష్కరిస్తాం. అదేవిధంగా రేవు సమస్య కూడా చెప్పారు ఇప్పుడే. ఆ రేవు కూడా కట్టించే కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా రామాలయానికి తిరుపతి దేవస్థానం నుంచి 10 లక్షలు అడిగారు, అది కూడా ఇప్పిస్తానని చెప్పాను. ఆ కమిటీ అది ఇప్పుడే మొన్న ఇచ్చారంటున్నారు. సంక్రాంతి తర్వాత నేనే తిరుపతి వెళ్ళి అది కూడా శాంక్షన్ చేయించుకుని వస్తాను. తప్పకుండా 3 పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక పథకాల విషయంలో ఇప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. డ్వాక్రా రుణమాఫీ వస్తుందా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? నాకంటే నువ్వే టీవీ ఎక్కువ చూస్తున్నావు. అదేవిధంగా చెయ్యొత్త 18,000 ఎప్పుడు వస్తాయి మళ్ళీ? ఓయ్ బాబాయ్, నీ దగ్గరికి వస్తే 20,000 డబ్బులు కాలితే నీ దగ్గరికి వస్తే సరిపోతాయి. కాబట్టి అన్ని పథకాలు కూడా అందరికీ వస్తూ ఉన్నాయి. ఈరోజు చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండా అక్కడ జగనన్న బటన్ నొక్కితేనే మీ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. తప్పకుండా సంక్షేమం విషయంలో మీరు చూసారు ఏ విధంగా చేస్తూ ఉన్నామో, అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో డ్రైన్, రేవు, ఆ గుడి విషయం కూడా నేను చూస్తాను. తప్పకుండా వాటిని చేపిస్తానని మీకు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గులు పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు బెంగళూరు, రియల్ పార్ట్నర్స్ వర్గసీమ సుకేతన సహస్ర హైస్కూల్ సౌజన్యంతో ఆదివారం స్థానిక కేపీడీటీ హైస్కూల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీలు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగాయి. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు రంగవల్లులు తీర్చిదిద్దారు. ముఖ్య అతిథిగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి బ్యూరో మధుసూదన్, జిల్లా కోఆర్డినేటర్ జీవీఎస్ఎన్ రాజు, అంబికా అగర్బత్తి అధినేత అంబికా రాజా, R9000 మల్బార్ బోల్డ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎట్లా ఉంటే అట్లా తర్వాత ఒక్క నిమిషంలో వదిలేసి వచ్చేయాలి అన్ని చేయొచ్చండి. టైం దాటిపోయింది, ప్లీజ్ బయటకు వచ్చేయండి. మీ ఒకళ్ళ కోసం ప్రత్యేకంగా టైం ఇవ్వలేము. నాకు అందరూ సమానం. బంగారం అంటే కూర్చోండి, ప్రశాంతంగా కూర్చుంటే మాట్లాడు. స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నామండి. నిర్వహించినటువంటి ఈ ముత్యాల ముగ్గుల పోటీది ముందుగా తమ నేమును బాక్స్ నెంబర్ 6 బి మణి గారు ప్రైజులు తీసుకున్న సైలెంటే కూర్చున్నారు. బాక్స్ నెంబర్ 11 సిహెచ్ తులసి లక్ష్మి గారు. బాక్స్ నెంబర్ 5 సింహాద్రి లక్ష్మి గారు. ఇక్కడ చూడాలమ్మా, చూడమ్మా, అలా చూడు. చూడమ్మా, అలా చూడు, ఎలా చూడాలి. ఈ విజయలక్ష్మి బాబు దేదిత్య ఇది ఆకలిస్తున్నట్లే. ప్రభాకర్ గారు వచ్చారండి. అమ్మను మర్చిపోలేము, అందుకని మర్చిపోలేము. రాజు గారు ఇలా చూడాలండి సార్. ఏమన్నా ఇందా చెప్పినట్టుగా ఒకళ్ళకి ఒక బహుమతి కంటే ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచి నేను ఈ పోటీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను 3 years నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చి కూడా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. అప్పటి నుంచి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసామండి. చెప్దామండి ఫస్ట్ ప్రైజ్ రాసుకోవాలి. ఈ సంవత్సరం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీ ఫస్ట్ ప్రైజ్ విన్నర్. ఎందుకంటే ఆ రూల్స్ అన్ని చాలా బాగా ఆడవాళ్ళ కన్నా చాలా రూల్స్ బాగా తెలుసు. అంటే ముగ్గులు వాళ్ళకే బాగా తెలిసి అనిపించింది. చాలా పక్కనే పెట్టడం, వేరే వాళ్ళని రానివ్వడం చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే సంక్రాంతికి మరి ముగ్గులు పోటీలు నిర్వహించి మరి అందంగా ముగ్గులేయటంలో కూడా మన పిల్లలను కానీ మన వాళ్ళని కానీ సంస్కృతిని ఒక సాంప్రదాయాన్ని పెంపొందించడంలో మిమ్మల్ని మీతో పాటు మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినటువంటి యాజమాన్యానికి, స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఒక యాజమాన్యానికి, స్టాఫ్కే కాకుండా నాతో పాటు ఉన్నటువంటి రెడ్డప్పల నాయుడు గారికి కానీ ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకొని నూతన సంవత్సరంలో మరి యొక్క ముగ్గుల పోటీలని నిర్వహించినటువంటి
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ యాజమాన్యం వారికి సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ మరి కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి మహిళా సోదరి మనందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. మహిళల్లో ఉన్నటువంటి ప్రతిభని బయటకు తీసి మన యొక్క తెలుగు సంస్కృతిని పెంపొందించే దిశగా ఈ యొక్క ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మనందరినీ కూడా భాగస్వాములు చేసినటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు ఈరోజు ప్రతి సంవత్సరం లాగా చేసే ఈ కార్యక్రమంలో లాస్ట్ టైం కన్నా చాలా ఎక్కువ మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా చాలా సంతోషిస్తున్నాను. ఈ ఆనందం మీతో కూడా పంచుకోవటం అనేది నిజంగా అమ్మవారు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలుగా భావిస్తూ, అందుకనే మా యొక్క క్యాప్షన్ కూడా అమ్మను మర్చిపోలేము, అంబికను మర్చిపోలేము. ఎందుకంటే మహిళలకు సంబంధించింది కాబట్టి అగరబత్తి అందరికీ కూడా ఇచ్చి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ ఏలూరులో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మమ్మల్ని ఇంతగా ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. దంతవైద్య రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ISO సర్టిఫికేట్ పొంది పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ను మన ఏలూరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్. కలిగిన వైద్య బృందంచే వైద్య సేవలు అందించబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సదుపాయం కలదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, వర్కింగ్ జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సదుపాయం కలదు. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్, ఆంధ్ర బ్యాంక్ రోడ్, డాక్టర్ కానూరి మాధవి హాస్పిటల్ స్ట్రీట్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. స్థానిక పవర్పేట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి దేవస్థానం నందు ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారికి 1,00,000 తులసి పూజ, గోదాదేవికి సామూహిక 1,00,000 కుంకుమార్చన ప్రధాన అర్చకులు విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు, SMR పెదబాబు దంపతులు హాజరై స్వామివారిని దర్శించుకుని భోజన ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సంపూర్ణదాయ గ్రహేణం క్రియాహేనం భక్తిహేనం నారాయణ శ్రీ వాసుదేవ స్వామి దేవతా ప్రసాద బ్రహ్మజ బ్రహ్మాజాయ కీర్తిం ప్రజానామదో దేవస్య గ్రహే గ్రహే దేవస్య మీరు ఫోటో దిగాలని అన్నారు కదా ఒకసారి ఇప్పుడు నాకు కానీ ఎప్పుడైతే నాకు ఒకసారి గౌరవించిన అంటారు మీరు వస్తే వెళ్ళిపోతారు రామ్మోహన్ గారు మిస్సెస్ ఆవిడే వాసుదేవాయ పౌరపేటలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరిపించబడుతున్నాయి. భక్తుల సహాయ సహకారముల చేత మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహాయ సహకారముల చేత ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారికి ఉదయం ఏకాదశి ద్రవ్యములతో సమర తిరుమంజనం జరిగింది. అలాగే సాయంత్రం ప్రదోష కాలంలో స్వామివారికి లక్ష తులసీదళార్చన, గోదాదేవికి ఈ యొక్క లక్ష కుంకుమార్చన కూడా జరిపించబడినాయి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు మరియు ఈ కార్యక్రమం చేయడానికి మాకు సహకరించినటువంటి భక్తజనులకు, మా యజమానులకు అందరికీ కూడా ఆ వాసుదేవుడు మంగళప్రదమైనటువంటి ఆశీర్వచననిస్తూ వాళ్ళ ఇంట్లో సర్వం ఎప్పుడూ కూడా మహాలక్ష్మి నివసించి ఉండాలని చెప్పి కోరుతున్నాం. వాసుదేవ వస్త్రాభిమానుల అభిమానాన్ని పొందడంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని ఏలూరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ రామిరెడ్డి తెలిపారు. నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో శనివారం రాత్రి క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని 4వ లక్కీ డ్రా తీశారు. ఈ సందర్భంగా 12 మందికి మొదటి బహుమతిగా ఎల్సీడీ టీవీలు, 2వ బహుమతిగా 12 మందికి 100 గ్రాముల వెండి, 3వ బహుమతిగా 12 మందికి గ్రైండర్లు, 4వ బహుమతిగా 12 మందికి స్మార్ట్ వాచ్లను అందించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి పండుగ రోజు వరకు మొత్తం 5 సార్లు లక్కీ డ్రా, బంపర్ డ్రా తీస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి పండుగ రోజున బంపర్ డ్రా కింద కార్ను బహుకరించేందుకు లక్కీ డిప్ తీస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ హరీష్ పాల్గొన్నారు. Thank you.
ఒక లక్కీ డ్రా సింబల్ని కింద నుంచి చెప్తుంది. టీవీ ఫస్ట్ విజేత నారాయణ. కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్. ముందుగా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అలానే ఈ సంక్రాంతి నూతన సంవత్సరంతో పాటు మనకి ఏలూరు స్టోరీ పెట్టి 1 year సందర్భంగా క్రిస్మస్కి, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని మనకి ఏలూరులో లక్కీ డ్రాతో పాటు స్పాట్ గిఫ్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈ స్పాట్ గిఫ్ట్ కూడా ప్రతి 2000 కొనుగోలు నుంచి స్టార్ట్ అవుతాయి. అట్లానే ఈరోజు 4వ వీక్లీ డ్రా జరుగుతుంది. 3 వీక్లీ డ్రాలు అయిపోయినాయి. ఈరోజు 4వ వీక్లీ డ్రా. మన క్రిస్మస్కి బంపర్ డ్రా ఒకటి కండక్ట్ చేశారు. దాంట్లో ఒక కారు దుగ్గిరాల వచ్చింది. 15వ సంక్రాంతి ఒకసారి మనకు వచ్చేసరికి క్రేప్ శారీస్, జార్జెట్, షిఫాన్ శారీస్, ప్రతి శారీ ఏదైనా కానీ 150 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రజలందరూ కూడా గమనించి మన దగ్గర 150 రూపాయల నుంచి ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు కావాల్సిన దాంట్లో వెరైటీల్లో అందించడం జరిగింది. రాబోయే వివాహ ముహూర్తాలు కలెక్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏలూరు కస్టమర్లందరూ కూడా మమ్మల్ని ఇన్ని రోజులు ఏలూరు ప్రజలందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవడాన్ని ఆశిస్తూ ఈ సౌజన్య షాపింగ్ మాల్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠ సందర్భంగా స్థానిక అమీనాపేట రామాలయ బృందం వారి ఆధ్వర్యంలో అయోధ్య నగరం నుండి వచ్చిన అక్షింతలను పంపకం చేశారు. ఈ నెల 22న ప్రతిష్టను అనుసరించి సాయంత్రం ప్రతి ఇంటి ముందు 6 దీపాలు వెలిగించి అందరూ అక్షంతల తలపై వేసుకుని శ్రీ హనుమత్ సమేత సీతారాముల కటాక్షం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తురగా రామకృష్ణ, జాస్తి నాగేశ్వరరావు దంపతులకు అక్షంతలు అందజేశారు. ఈ బృందంలో కడిలి భాస్కర్, కడిలి పాండు, కొమ్ముల తిరుమలేష్, పుప్పాల ముకుందరావు, నాగమోలు శేఖర్, మృణాలిని, కోటి నాగమణి, కె గంగారత్నం, ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా మరోసారి తన ఆధ్వర్యంలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షులు మద్దుల పవన్ కుమార్ తన సేవా తత్పరతను చాటుకున్నారు. భవానీ మాలదారుడు విజయవాడకి తరలి వెళ్తున్న నేపథ్యంలో భవానీ మాలదారులకు ప్రసాదాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భవానీలు అన్నప్రసాదాన్ని స్వీకరించి మద్దుల పవన్ కుమార్ మరియు చిరంజీవి హరిహర్ను ఆశీర్వదించారు. అలా ఉంటే అయిపోయినాక రికార్డ్ చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ చాలా టైం పడుతుంది.
అంగన్వాడీ కార్మికుల హక్కులు హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఐఎఫ్టీయూ అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ దిగుమతి ఎగుమతి కార్మికుల ఆధ్వర్యంలో వివినగర్ ఆవరణలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఐఎఫ్టీయూ నగర కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కోసం మరియు జీతభత్యాల పెంపుదల కోసం పోరాడే అంగన్వాడీ కార్మికులు హక్కులు హరించే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పరిపాలించే పాలకులు స్పందించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు, పికెటింగ్లు, సమ్మెలాంటి పోరాటాలకు కార్మికులకు ముందుకు వెళ్తారని, ఆ కోణంలో ప్రభుత్వాలు ఆలోచన చేసి సమస్యల పరిష్కారం కోసం ముందుగా రావాలే తప్ప దుర్మార్గమైన ఎస్మా చట్టాలను తీసుకువచ్చి కార్మిక హక్కులను హరిస్తే కార్మికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ, సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకి కార్మిక వర్గం కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గడసాల రమణ, కొండ, పండు, దానియల్, విజయ్, పార్వతి, పూర్ణమ్మ, సరస్వతి, భాగ్యం, రావులమ్మ, పద్మ, సింహాచలం, పీడీఎస్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కులు హరించే ఎస్మా చట్టాన్ని జీవో నెంబర్ 2ను రద్దు చేయాలి. ఎస్మా చట్టాన్ని అంగన్వాడీ కార్మిక హక్కులు హరించే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్మా చట్టాన్ని బద్దా వెంకట్రావు, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. గత 27 రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో జీతభత్యాలు, అంగన్వాడీల యొక్క పని భద్రత కల్పించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బావుట పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి. వారి యొక్క కోరికలను తీర్చవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మీద ఉంది. కోరికలు తీర్చలేదు కాదు కదా, రాజ్యాంగాన్ని ఉపయోగించి రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని అంగన్వాడీ కార్మికులపై ఎస్మా చట్టం ప్రవేశపెట్టారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా అని ప్రశ్నిస్తున్నాం. ఇది ఏ రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నిస్తున్నాం. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. సమ్మె చేసే హక్కు భారత రాజ్యాంగంలో ఉంది. అటువంటి సమ్మె చేసేటటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మీద ఎస్మా చట్టం ప్రవేశించి తక్షణ విధులు కాకపోతే ఎస్మా చట్టంలో ఉన్నటువంటి విషయాలని పరిగణలోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2ను జారీ చేశారు. ఇది అప్రజాస్వామికం. తక్షణం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జీవో నెంబర్ 2ను రద్దు చేయాలి. అంగన్వాడీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలి, జీతభత్యాలు పెంచాలి. మొత్తంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను సామరస్యంగా చర్చలకు పిలిచి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ జేఏసీ వర్గాన్ని పిలిచి చర్చలు జరిపి పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఐఎఫ్టీ అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ మోతల కార్మికుల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం సమస్యల పరిష్కారం చేయకపోతే అంగన్వాడీ కార్మిక వర్గానికి మొత్తం భారత కార్మిక సంఘాల సమాఖ్య కార్మిక వర్గం నిలుస్తుంది, అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎర్ర శ్రీనివాసరావు, ఐఎఫ్టీ ఏలూరు నగర కార్యదర్శి. ఏదైతే రాష్ట్రంలో 27 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అందరినీ కూడా ఇవాళ 27 రోజులు సమ్మె చేస్తున్న వాళ్ళ మీద ఎస్మా లాంటి చట్టాన్ని ఉపయోగించి సమ్మెని, వాళ్ళ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాదాపు 1,10,000 మంది ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే గత గవర్నమెంట్లకు ఏవైతే పట్టాయో, గత ప్రభుత్వాలకు ఏవైతే ప్రజల నుంచి దూరం అయిపోయారో ఈ జగన్ ప్రభుత్వం కూడా అలా దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ అంగన్వాడీ వర్కర్లు న్యాయమైన ఉద్యమం, అది న్యాయమైన సమ్మె. ఆ సమ్మెని పరిష్కారం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ అంగన్వాడీస్ అంటే వాళ్ళు మూతి తుడిచి ముడ్డు కడిగి
అన్ని రకాల తల్లి తర్వాత తల్లి లాంటి సేవలు అందించినటువంటి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయవలసిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం అంతా తిరగబడక తప్పదని చెప్పి తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొట్టి శ్రీరాములు పార్క్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. చెప్పాడంటే చేస్తాడంటే 3,000 రూపాయల నూతన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేసిన మేయర్ నూజహాన్ పెదబాబు. విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తా, సంఘీయులకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హామీ. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి, పాదయాత్రలో ఎమ్మెల్యే కొటారు వెల్లడి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన, గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని, ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు. పండగ వాతావరణంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లక్కీ డ్రా, విజేతలకు బహుమతులు అందజేసిన యాజమాన్యం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.